ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ మరో 2 రోజుల్లో ముగియనుంది. చివరి 2 రోజులు మాత్రమే ఉండడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు అంతకంతా పెరుగుతున్నారు. ఇక రికార్డు స్థాయిలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. महाकुंभ प्रयागराज में आज 62 करोड़ श्रद्धालु संगम के इस पावन त्रिवेणी में आस्था की पावन डुबकी लगाने वाले हैं। यानी आज ये संख्या 62 करोड़ पार होने वाली है। अब अनुमान करिए कि दुनिया के अंदर कौन सा ऐसा मत मजहब संप्रदाय है जहां एक निश्चित समय सीमा के अंदर इतने बड़ी पैमाने पर श्रद्धालुजन आकर के अपनी आस्था को व्यक्त कर रहे हैं। और ये सनातन धर्म के अनुयायियों की ओर से अपने पूज्य संतों, भारत की ऋषि परंपरा के प्रति, अपनी देव परंपरा के प्रति, अपने पर्व और त्योहारों के प्रति कृतज्ञता ज्ञापित करने का यही एक माध्यम बना है। उन्हें थोड़ा सा अवसर मिला तो हर सनातन धर्मावलंबी प्रयागराज में आकर के अपनी आस्था को व्यक्त कर रहा है। बहनों और भाइयों, अगर हम भारत की बात करते हैं तो पूरे देश के अंदर या पूरी दुनिया के अंदर 120 करोड़ सनातन धर्मावलंबी है। 120 सनातन धर्मावलंबी का मतलब आधा सनातन धर्मावलंबी तो यहां पे आस्था की पवित्र डुबकी लगा चुका है। उससे ज्यादा लोगों ने डुबकी लगा दिया है और आधे से अधिक लोगों ने डुबकी लगाया। यानी एक परिवार में अगर 4 से 5 सदस्य माने तो एक परिवार के कम से कम 2 से 3 सदस्यों ने आस्था की पवित्र डुबकी में भागीदार बन लिया। यानी हर परिवार इस आयोजन में भागीदार बन रहा है। ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ మరో 2 రోజులు ముగియనుంది. చివరి 2 రోజులు మాత్రమే ఉండడంతో ప్రయాగరాజ్కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, జనవరి 13వ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పాటు అమృత్ స్నాన్ అనేది ఏవైతే ఉన్నాయో అమృత్ స్నాన్ కూడా అయిపోయాయి. ఇప్పటికే మౌని అమావాస్య జనవరి 29, అలాగే ఫిబ్రవరి 3న వసంత పంచమి, అలాగే ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణిమ ఈ అమృత స్నానాలు అనేటివి అయిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా విపరీతంగా రద్దీ, ప్రయాగరాజ్ రోడ్లన్నీ కూడా విస్తృతంగా జనసంద్రోహంతో నిండి ఉంది. పోలీసులు ఇక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి దాదాపు ట్రాఫిక్ జామ్ అయితే 50 కిలోమీటర్ల వరకు ఉంది. అంతకుముందు వసంత పంచమి అప్పుడు కూడా చూసాం మనము, దాదాపు 350 కిలోమీటర్ల వరకు హైవేలు మొత్తం కూడా ఇటు జబల్పూర్ మధ్యప్రదేశ్ నుంచి, అలాగే అటు ఢిల్లీ నుండి వచ్చే లక్నో హైవేలు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో యాత్రికులందరూ కాస్త ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ యాత్రికులు కూడా ఎట్టి పరిస్థితులను ఖచ్చితంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలని కృతనిశ్చయంతో కూడా అందరూ బయలుదేరారు. ఇప్పటికీ మనకి 2 రోజులు అంటే ఇవాళ 24వ తారీఖు, రేపు 25, 26 మహాశివరాత్రితోని ఈ మహాకుంభమేళ అనేది కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ఖాడలకు చెందిన మండలేశ్వర్లు, మహంతులు, సంతులు అందరూ కూడా వారణాసికి వెళ్లారు. ఎందుకంటే విభూతి స్నానం, భస్మ స్నానం చేస్తారు వాళ్ళందరూ కూడా అక్కడ కాశీలో. అలాగే అనంతరం కూడా మహాశివరాత్రి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లింగోద్భవ కాలం రాత్రి 12 తర్వాత లింగోద్భవ కాలం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా అక్కడ అభిషేకాలు చేస్తుంటారు. ఇక ముఖ్యంగా నాగసాధువులు, అలాగే మండలేశ్వర్లు, సంతులు అందరూ కూడా ఇప్పటికే దాదాపు 4 రోజుల కిందటే వారణాసికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ తమ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది మండలేశ్వర్లు అయితే ఇక్కడ ప్రయాగరాజ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 25వ తేదీ సాయంత్రం వారణాసికి చేరుకొని అక్కడ తమ సాధనలు అనేటివి కూడా ప్రారంభిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రయాగరాజ్ లో ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే దాదాపు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గానే దాదాపు 60 కోట్ల మంది పైగా ఇప్పటికీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారని కూడా అధికారిక గణాంకాలతో కూడా వెల్లడించింది. మొత్తం మన భారతదేశ జనాభా 144 కోట్లలో 60 కోట్ల మంది స్నానం చేయడం కూడా విశేషము. సో ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో కూడా ఇప్పటికీ ఈ రోజు ప్రస్తుతము ప్రయాగరాజ్ లో ఉన్న జనసంద్రోహం చూస్తుంటే
చూస్తుంటే దాదాపుగా నియర్ టు మోర్ దెన్ 2 crores వరకు కూడా ఉన్నారు. 2 కోట్ల మంది పైగా కూడా ఉన్నారు. మొత్తము ఇటు అలహాబాద్ హైకోర్టు దగ్గర నుంచి సివిల్ లైన్ మార్గ్ దగ్గర నుంచి అలాగే చుంగి అనే ప్లేస్ ఉంటుంది. పర్టికులర్ గా ఈ త్రివేణి సంగమం ఏదైతే ఉందో సంగం ఘాట్ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ వరకు అయితే దాదాపు 4 kilometers వరకు కూడా జనాలు రోడ్ల మీద బారులు తీరారు. ఇక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు. ఇక్కడ వెహికల్ సొంతగా ఎవరైనా వెహికల్ తెచ్చుకుంటే కూడా వాళ్ళు దాదాపు 12-14 kilometers అవతలనే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి నేరుగా అందరూ కూడా నడుచుకుంటూ రావాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చిన్న పెద్ద ముస్లింస్ కానీ ఎవరు చూడకుండా చాలా ఉత్సాహంగా దాదాపు 80 ఏళ్ల పైబడ్డ ముసలి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో నడుచుకుంటూ వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నారు. అలాగే దీంతో పాటు ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన శక్తిపీఠం ఏదైతే అలోపి శంకర్ దేవి మందిర్ ఏదైతే ఉందో అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వేణి మాధవ్ జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ దేవాలయంలో కూడా దర్శనం చేసుకుంటున్నారు. దీంతో పాటు ఇక్కడ మన ఋషులలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భారద్వాజ మహర్షి వేదాల గురించి రీసెర్చ్ చేసిన భారద్వాజ మహర్షి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆశ్రమం ఉంది. ఇటు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడమే కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అలాగే భారద్వాజ మహర్షి ఆశ్రమానికి కూడా జనాలు బారులు తీరుతున్నారు. సో ప్రస్తుతానికి ఈ మహాకుంభమేళాకి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 40,000 మంది పోలీసులను ఇక్కడ మొత్తం ప్రయాగరాజ్ లో మోహరించినప్పటికీ దాదాపు కోట్ల సంఖ్యలో వస్తున్న యాత్రికులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో మరోపక్క చూస్తే కూడా ఆల్రెడీ అటు మహాకుంభమేళాకు చాలా రికార్డు స్థాయికి మించి అక్కడ భక్తులు వచ్చారు. అండ్ గతంలో కూడా కొన్ని సంఘటనల దృష్ట్యా అటు ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ కూడా కొన్ని సూచనలు చేసింది. ఒక 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ కి రావద్దని సూచనలు చేసిన పరిస్థితి. ఇప్పుడు కేవలం 2 రోజులే లాస్ట్ 2 days ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఛాలెంజింగ్ గా వాళ్ళు తీసుకుంటున్నారా? ఇంకా మహాశివరాత్రికి ఇంకా ఛాలెంజ్ కూడా తెలుస్తుంది. సో ఏ రకంగా చూడబోతున్నారు? ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఏ రకంగా చేస్తున్నారు? డెఫినెట్లీ ఇక్కడ సునీత మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ప్రయాగరాజ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రయాగరాజ్ అనే ప్లేస్ లో త్రివేణి సంగమం ఎప్పటి నుంచో అనధికారికంగా ఇక్కడ కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా కుంభమేళా గురించి అర్ధ కుంభమేళా అలాగే పూర్ణ కుంభమేళా మహాకుంభమేళా అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకి అలాగే మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. 12 సార్లు పూర్ణ కుంభమేళా ఎప్పుడైతే వస్తుందో దాని 144 years తర్వాత వచ్చే ఈ కుంభమేళాకి కూడా విశిష్టత ఉన్న నేపథ్యంలో సో ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ చేసింది పలుమార్లు కూడా. ఎవరు గంగలో ఎక్కడ స్నానం చేసినా కూడా ఇదే సిమిలర్ గా ఇదే ఫలం కూడా వస్తుంది. మీరందరూ కూడా ఇటు హరిద్వార్ తో పాటు నాసిక్ అలాగే త్రయంబకేశ్వర్ కూడా వెళ్ళండి అని కూడా అప్పీల్ చేసినా కూడా అయితే ప్రయాగరాజ్ కున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ యమునాతో పాటు గంగా అలాగే సరస్వతి నది అంతర్వాహిని. మనం హరిద్వార్ లో చూసుకుంటే గంగా ఉంది. అలాగే త్రయంబకేశ్వర్ నాసిక్ లో చూసుకుంటే అక్కడ గోదావరి నది ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా కుంభమేళా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ 3 నదుల కలయిక కాబట్టి ఇటు గంగకి మించిన గొప్ప నది ఇది లేదని కూడా మన చరిత్రలో పురాణాలు ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. సో ఈ త్రివేణి సంగమంలో ఆచరించాలని కూడా అందరూ దేశవ్యాప్తంగా హిందూ కస్టమ్స్ ట్రెడిషన్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇటు ప్రయాగరాజ్కి వచ్చి ఇక్కడే స్నానం ఆచరించాలని కూడా చెబుతున్నారు. అయితే ఇటు దేవాలయాలతో పాటు అలాగే సంగం ఘాట్ లో కూడా చూసుకుంటే మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. రోడ్ల పైన విపరీతమైన జనము. అసలు పిల్లలు పెద్ద వయసు తేడా లేకుండా కూడా తమ సంచులని బ్యాగ్లని నెత్తి మీద పెట్టుకొని షోల్డర్స్ మీద పెట్టుకొని కూడా వాక్ త్రూ మోర్ దెన్ 9 to 10 kilometers నడుస్తున్నారు. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది, వారణాసిలో ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మహాశివరాత్రి రోజు ఇప్పటికే సాధువులు సంతులు అఖాడాలు అందరూ కూడా అక్కడ నాగసాధువులు చేరుకున్నారు. వారణాసి గత 10 ఏళ్ల నుంచి కాస్త ప్రోగ్రెస్ గా ఉంది. ఎందుకంటే వారణాసి సిటీ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంటంటే ఇరుకిరుకు సందులతో అతి పురాతనమైన నగరం భారతదేశంలో. సో ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విశ్వనాథ్ బాబా కారిడార్ అని కూడా ప్రత్యేకంగా ఆలయాన్ని కూడా డెవలప్ చేసింది. కానీ రోడ్లు వైడనింగ్ చేసినప్పటికీ చాలా మంది దాదాపు ఒకేసారి 10 నుంచి 12 లక్షల మంది లైన్ లో నిల్చుంటున్నారు. అక్కడ కాశీలో ప్రస్తుతం కొంతమంది రోడ్ల మీదనే పడుకుంటున్నారు యాత్రికులు. సో ప్రయాగరాజ్ లో అయితే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. 45 కిలోమీటర్లలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే టెంపరీ రోడ్లు కూడా మనం ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే ఒక బోగిలో ఉండి ఇంకో బోగిలోకి వెళ్లేటప్పుడు ఐరన్ మ్యాట్స్ తోని ఏవైతే ఐరన్ మ్యాట్స్ ఉంటాయో సిమిలర్ గా ఆ ఐరన్ మ్యాట్స్ ని ఇక్కడ ప్రయాగరాజ్ లో ప్రత్యేకంగా అఖాడాస్ తో పాటు ఈ నది పైన కూడా వంతెనలలో కూడా ఈ టెంపరీ ఐరన్ మ్యాట్స్ తోని కూడా రోడ్స్ బిల్డ్ చేశారు. ఈ రోడ్స్ పైన హెవీ ట్రక్స్ వెళ్ళినా కూడా రోడ్ అనేది కుప్పకూలదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇటు ప్రయాగరాజ్ లో అయితే ఎంతమంది వచ్చినా కూడా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మౌని అమావాస్య ఒక రోజే కూడా మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా
తీసుకోవచ్చు. దాదాపు ఆ రోజు 8 కోట్ల మంది పైగా యాత్రికులు వచ్చి స్నానం చేశారు. ఆ రోజు దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు 2-3 కోట్లు అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో అలాగా మేనేజ్ చేస్తుంది. కానీ ఇప్పటికీ ఎందుకంటే ఈ 2 రోజులు మోర్ దెన్ ఒకవేళ 10 to 15 crores వస్తే ఎలా అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే వారణాసి వైపే ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు 3 సార్లు వారణాసిలో ప్రత్యేకంగా పర్యటించారు. అలాగే అధికారులతో కూడా సమావేశమయ్యారు. నిన్న కూడా ఇక్కడ ప్రయాగరాజ్ కి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి మిగతా 2 రోజులు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా సూచన చేస్తారు. కానీ ఇవాళకి ఉన్న పరిస్థితి అయితే ఇప్పటికీ రోడ్ల మీద ఇంకా అంటే నైబర్హుడ్ స్టేట్స్ మనం పలుమార్లు కూడా చెప్పుకున్నాం. ప్రత్యేకంగా ఇటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, అలాగే ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ నుంచి ప్రత్యేకంగా ఎక్కువగా బీహార్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ జనసంద్రోహం యథావిధిగా ఉంది. కొంతమంది లేట్ నైట్ అంటే మిడ్ నైట్ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ 3:34 కి వచ్చి బై వాక్ వచ్చి స్నానాలు చేసి మళ్ళీ యథావిధిగా 10-11 గంటలకు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే క్రౌడ్ అనేది అయితే ఫ్లోటింగ్ ఉంది. ఒక దగ్గర అంటే జామ్ అనేది అయితే లేదు. కాకపోతే రోడ్లు మాత్రం జనసంద్రంతో కిక్కిరిసిపోయి అయితే ఉన్నాయి. సునీత.